ప్రియమైన దేవుని వారలారా, అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇది బైబిల్ తరగతిలో భాగముగా మనము బైబిల్ థియాలజీలో 2వ అంశము పితృదేవ శాస్త్రము, తండ్రిని గురించిన శాస్త్రమును గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ప్యాట్రాలజీలో ఈరోజు మనము 12వ భాగాన్ని మనము ఆలోచన చేయాలి. పిల్లరా, గడిచిన 11 భాగాల్లో ఏం జరిగిందో మీ జ్ఞాపకాల్లోకి ఒక్కసారి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. పితృదేవ శాస్త్రములో 11 భాగాలు ఇప్పటికే మనము మాట్లాడుకుని ఉంటే, మొదటి భాగములో దేవుడు తన గురించి మానవాళిని ఏమి కోరాడో ఆలోచన చేయడం జరిగింది. ఇక 2, 3, 4 భాగాలు మనం చూసినట్లయితే దేవుని యొక్క నామములను ఆలోచన చేశాం. 2వ భాగంలో కానీ, 3వ భాగంలో కానీ, 4వ భాగంలో కానీ దేవుని నామాలు అవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇంకా 5వ భాగం నుంచి మనం చూసినట్లయితే దేవుని యొక్క లక్షణాలు మనం ఆలోచన చేస్తూ వస్తూ ఉన్నాం. 5వ భాగం నుంచి ఈరోజు మనం మాట్లాడుకోయే భాగము, అలాగే ఇంకా ముందు కూడా దేవుని యొక్క లక్షణాలు మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈరోజు క్రైస్తవ్యంలో అనేకులు ఉన్నారు, కానీ దేవుని గురించిన సరైన అవగాహన సరిగ్గా లేదు అనే వాస్తవాన్ని మనం గమనించుకోవాలి. ఎన్నో వాక్యాలు వింటున్నారు, ఎన్నో వర్తమానాలు వింటూ ఉన్నారు, చెబుతూ ఉన్నారు, కానీ దేవుని గురించిన పరిపూర్ణమైన జ్ఞానము, దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు ఎలాంటి లక్షణాలను కలిగి ఉన్నాడో, ఆ లక్షణాలను ఏ విధంగా కలిగి ఉన్నాడు, ఆయన కలిగి ఉన్న లక్షణాల్లో ఎలాంటి లక్షణాలు ఉన్నాయి, అదే సమయంలో ఆ లక్షణాలు ఏ విధంగా ఆయన పొందుకున్నాడు, ఆ లక్షణాలు ఆయన ఏ విధంగా కలిగి ఉన్నాడో కూడా మనం ఆలోచన చేయాలి. 5వ భాగంలో దేవుణ్ణి ఎవరూ కలగజేయలేదు, దేవుడు తనకు తానుగా స్వయంభవుడు అని చెప్పడం జరిగింది. 6వ భాగంలో దేవుడు ఆయన కేవలం శక్తి మాత్రమే కాదు, కానీ ఆయన ఒక వ్యక్తి అని, ఆయన యొక్క వ్యక్తిత్వపు లక్షణాల గురించి మనం ఆలోచన చేయడం జరిగింది. ఇక 7వ భాగంలో దేవుడు ఆత్మ అని మనం ఆలోచన చేశాము. 8వ భాగంలో దేవుడు నిత్యుడు అని మనం ఆయన యొక్క నిత్యత్వం గురించి మనం మాట్లాడుకున్నాము. అలాగే 9వ భాగంలో దేవుడు సర్వశక్తిమంతుడు అని మనం ఆలోచన చేశాము. అంటే ఏ విధంగా సర్వశక్తిమంతుడు ఆయన. అలాగే 10వ భాగంలో దేవుడు సర్వవ్యాపి, ఆయన మనం ఏ ప్రాంతంలోకి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా ఆయన అక్కడ ఉంటాడు, అది ఏ విధంగా ఆయన ఉంటాడో మనం ఆలోచన చేశాము. అలాగే 11వ భాగంలో దేవుడు సర్వజ్ఞాని, ఆయనకి ఏమి తెలుసు, ఎంత తెలుసు, గతము గురించి, వర్తమానము గురించి, భవిష్యత్తు గురించి. ఇక ఈరోజు మనము 12వ భాగంలో ఒక చక్కటి ఆలోచన, దేవునికి కలిగి ఉన్న లక్షణాన్ని మనము ఆలోచన చేయబోతూ ఉన్నాం. యూట్యూబ్లో ఒకవేళ ఈ వీడియో కనుక మొదటిసారి చూస్తే, ప్రతి వీడియో కూడా డిస్క్రిప్షన్లో మిగిలిన పార్ట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతున్నది, గమనించండి. లేదా ఛానల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే ప్లేలిస్టులు ఉంటాయి. అంటే హోము, వీడియోసు, షార్ట్లు, తర్వాత ప్లేలిస్టులు ఉంటాయి. ఆ ప్లేలిస్టులలో బైబిల్ థియాలజీలో భాగంగా బిబ్లియాలజీకి సంబంధించిన భాగాలు 10-11 భాగాలు ఉన్నాయి. ఇక 2వ అంశము బైబిల్ థియాలజీలో దేవుని గురించి, తండ్రి అయిన దేవుని గురించిన పితృదేవ శాస్త్రం ఏదైతున్నదో, పితృదేవ శాస్త్రమును గురించిన భాగాలు కూడా పొందుపరచడం జరిగింది. చాలా జాగ్రత్తగా గమనించండి. ఏంటంటే ఇన్ని భాగాలు వినడము ఇబ్బందిగా ఉంది అనే ఆలోచన చాలామందికి వస్తూ ఉండొచ్చు. బైబిల్లో మనం ఎక్కువగా తెలుసుకోవాల్సింది, బైబిల్లో మనం ఎక్కువగా నేర్చుకోవాల్సింది తండ్రిని గురించి. బైబిల్లో ఎక్కువగా రాయబడినది కూడా తండ్రి గురించే. అంటే యెహోవా దేవునిగా మనకు పరిచయం అవుతున్న తండ్రి అయిన దేవుని గురించి. సో తండ్రి అయిన దేవుని గురించి మనం ఎక్కువ తెలుసుకున్నాం అనుకోండి, మిగిలిన సందేశాలు ఏవైతే ఉన్నావో మనకి ఈజీ అయిపోతాయి. ఆ తండ్రి యొక్క గుణాలు, లక్షణాలు, ఆయన కలిగి ఉన్న శక్తి సామర్థ్యములు ఏవైతే ఉన్నావో, ఆయన తండ్రి అని ఆయన చదువుకోవడానికి మనకు 2 అక్షరాలే కానీ, తండ్రి అయిన దేవుడు అనేది ఒక చిన్న పదమే కానీ, యెహోవా అనేది ఒక చిన్న పదమే కానీ, ఆయన కలిగి ఉన్న నామములు మనం చదువుకున్నాము, కానీ ఆయన గురించి విస్తారమైన, లెక్కించలేనంత చరిత్రను కలిగిన దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు, ప్రేమన దేవుని వారలారా.
ఏదో కొద్ది పోర్షన్ నేర్చేసుకుని ఇంకా చాలు అనుకుంటే అయ్యేది కాదు తండ్రిని గురించి తెలుసుకోవడం అనేది. తండ్రి మనకు పరిపూర్ణంగా అర్థమైతే కుమారుడు అర్థమవుతాడు. కుమారుని గురించి కూడా, యేసుక్రీస్తుని గురించి కూడా క్రిస్టాలజీ అనే శాస్త్రం అన్నదే. ఈ తండ్రి కుమారులు మనకు బాగా అర్థమైతే పరిశుద్ధాత్ముడు అర్థమవుతాడు. కాబట్టి ముగ్గురు మనకు అర్థం అవ్వాలంటే ఎక్కువగా మనము తండ్రి మీద ఫోకస్ బాగా చేయాలి. తండ్రిని గురించి మనం ఎక్కువగా తెలుసుకోవాలి. అందుకే ఆయన కలిగి ఉన్న లక్షణాల్లో సాధ్యమైనంత వరకు ప్రతి లక్షణాన్ని కూడా మీ జ్ఞాపకాల్లోనికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి బాగా లెంతీ అయిపోతున్నాయని బాధపడాల్సిన అవసరం లేదు. దేవుని గురించి మనం ఎక్కువగా ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత మంచిదే. ఈరోజు 12వ భాగంలో దేవుని యొక్క లక్షణాల్లో, దేవుని యొక్క గుణ లక్షణాల్లో ఈరోజు మనము మరొక లక్షణాన్ని ఆలోచన చేయబోతున్నాము. దేవుడు మార్పు లేనివాడు. క్రైస్తవ సమాజంలో అత్యంత తక్కువగా మాట్లాడుకునే సందేశము ఏదైనా ఉన్నది అని అంటే దేవుని గురించి. ఈ సందేశము పెద్దగా అంత ఎక్కువగా వివరించబడదు. దీని గురించి దేవుని యొక్క పరిపూర్ణతలు ఏవైతే ఉన్నవో, పరిపూర్ణమైన లక్షణాలు ఏవైతే ఉన్నవో, తగినంత లోతుగా ధ్యానించని అంశాలు ఏవైతే ఉన్నవో, ధ్యానించని సందేశాలు ఏవైతే ఉన్నవో, ఆ సందేశాల్లో ఈ సందేశం ఒకటే. దేవుడా అండి మార్పు లేని వాడండి అని మనము ఒక మాటలో చెప్పేసుకోవచ్చు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉంటాడండి అని మనము ఒక మాటలో చెప్పుకోవచ్చు. విషయం ఏంటంటే, ఇంతకుముందు చెప్పినట్లుగా దేవుని యొక్క పరిపూర్ణమైన లక్షణాల్లో ఈ లక్షణము ఎంతో శ్రేష్టమైనదిగా ఉండగా, ఈ లక్షణము గురించి అంత ఎక్కువగా క్రైస్తవులు ధ్యానించడానికి ఇష్టపడరు. ఒక మాటలో ఏమవుతుంది, దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉంటాడు. నిన్న నేడు ఏకరీతిగా ఉంటాడా? మరి పాత నిబంధన తీసేసి కొత్త నిబంధన ఎందుకు ఇచ్చాడు? అర్థమవుతుందా? పాత నిబంధన తీసేసి క్రొత్త నిబంధన ఎందుకు ఇచ్చాడు? నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడు నిన్న ఏ ధర్మశాస్త్రం అయితే ఇచ్చాడో నేడు కూడా అదే ధర్మశాస్త్రం ఉండాలిగా. నిన్న ఏ భూమిని అయితే కలగజేశాడో నేడు ఏ భూమిలో అయితే ఉంటున్నామో భవిష్యత్తులో కూడా అదే భూమిలో ఉండాలిగా. కాబట్టి దేవుడు మార్పు లేనివాడు అనే సందేశాన్ని మనము వేటికి ఆపాదించాలి, వేటికి ఆపాదించకూడదు అన్న ఆలోచన కలిగి దేవుడు ఏ విధముగా మార్పు లేనివాడో మనము ఆలోచన చేస్తూ మనం ముందుకెళ్దాం. ప్రియమైన దేవుని వారలారా, ఒక్కసారి మనము మలాకి గ్రంథములోని 3వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. ఒకసారి మలాకి గ్రంథములోని పాత నిబంధనలో చిట్ట చివరి పుస్తకమై ఉన్న మలాకి గ్రంథములోని 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాం. ప్రియమైన దేవుని వారలారా, 6వ వచనం దయచేసి ఎవరైనా చదవండి. యెహోవానైన నేను మార్పు లేని వాడును గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు, లేకపోతే ఎప్పుడో చచ్చిపోయేవాళ్ళు. అర్థమవుతుందా? దేవుడి యొక్క ఇంటెన్షన్ చూస్తే, నేను ఇచ్చిన మాట ప్రకారం ఉండేవాడిని, అదే సమయంలో నేను మారలేదు, నాలో ఉన్న దీర్ఘశాంత లక్షణాలు మారలేదు, లేకపోతే ఈరోజు యాకోబు సంతతి అనేది అసలు ఉండదు. ఒకప్పుడు మీ పితరులలో దావీదుకు నేను వాగ్దానం చేశాను, నీ సంతానమును నీ రాజ్యమును నేను స్థిరపరుస్తానని. ఒకవేళ మాటకు కనుక నేను కట్టుబడి ఉండకపోతే, ఆ మాట ఇచ్చి మాట తప్పితే, అక్కడ నాలో కనుక మీరు మార్పును చూడగలిగితే, ఈరోజు యాకోబు సంతతి లేదా యోధా వంశం అనేది ఈరోజు చరిత్రలో ఉండదు అనే విషయాన్ని మీరు గమనించుకోవాలి. ఎందుకంటే మీరు ఇంత దుర్మార్గమైన హేయమైన కార్యములు చేస్తూ ఉన్నా నేను మిమ్మల్ని ఇంతగా భరిస్తున్నానంటే, ఒకరోజు నేను ఇచ్చిన మాటకు నేను కట్టుబడి ఉన్నాను, నా మాటలో మార్పు లేదు అంటే, నా దీర్ఘశాంత లక్షణాల్లో గుణాల్లో మార్పు లేని దేవుడును నేను అని ఏ విధంగా మార్పు లేనివాడో మనం గమనించాలి. ఆయన గురించి ఆయన మాట్లాడుతూ, యెహోవానైన నేను మార్పు లేని వాడను, మారను నేను. పాట కూడా పాడతాం, మారని దేవుడు మన దేవుడు అనేసాం. మార్పు లేనివాడు ఆయన, మార్పు లేనివాడు. ఏ విధంగానో మనం చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండములోని 32వ అధ్యాయములో 4వ వచనాన్ని చూద్దాం. ప్రియమైన దేవుని వారలారా, ద్వితీయోపదేశకాండములోని 32వ అధ్యాయము 4వ వచనం చూస్తే,
4వ వచనంలో దేవుని గురించి మాట్లాడుతూ భక్తుడు, ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యములు సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. మీరు గమనించాలి, ఇక్కడ దేవుని యొక్క మరికొన్ని గుణాలను ఇక్కడ ప్రస్తావన చేశాడు. ఏంటా గుణాలంటే, ఆయన చర్యలు న్యాయంగా ఉంటాయి, ఆయన నిర్దోషమైన వాడు, ఆయన నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థపరుడు. ఆయన యొక్క లక్షణాల్లో న్యాయవంతుడు అనేది, నిర్దోషవంతుడు అనేది, నమ్మదగిన దేవుడు అనేది, నీతిపరుడు అనేది, యథార్థవంతుడు అనేవి ఆయన యొక్క లక్షణాలు అయితే, ఆయన గుణాలైతే, ఆయన నీతిలో కానీ, ఆయన న్యాయములో కానీ, ఆయన నిర్దోషత్వంలో కానీ, ఆయన నమ్మకములో కానీ, ఆయన యథార్థతలో కానీ మనము మార్పుని ఎంత మాత్రము కూడా చూడలేము. ఎందుకంటే ఆయన దుర్గము, ఆయన ఆశ్రయ దుర్గము. ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటుందనంటే, ఈజ్ ద రాక్, అంటే ఆయన ఒక బండ, ఆయన ఒక రాయి, ఒక ఆకారము కలిగిన ఒక పెద్ద కొండను మీరు చూడండి, ఒక రాయిని మీరు చూడండి, ఆ రాళ్ళు ఎన్నటికీ కూడా మార్పు చెందవు. కొన్ని వందల వేల సంవత్సరాలు గడిచిపోయినా అలాగే ఉంటాయి. హైదరాబాద్లో కూడా కొన్ని ప్రాంతాల్లో పెద్ద పెద్ద బండలు ఉన్నాయి. ఆ బండల్లో మనం ఎప్పుడు చూసినా అలాగే ఉంటాయి, కానీ సంవత్సరం అది కరిగిపోయినట్లుగా, ఆ బండను తీసుకెళ్ళి వేరే దగ్గర పెట్టినట్లుగా, ఆ బండ తన యొక్క స్థానము మారినట్లుగా మనం చూడము. కొన్ని చోట్ల బోరబండ ప్రాంతంకి వెళ్తే ఒకప్పుడు చూసిన పెద్ద బండ ఉంటుంది అనమాట, దాని మీద మళ్ళీ ఇంకో పెద్ద బండ ఉంటుంది. అవి కదలవయ్యి, తుఫానే వచ్చినా, వరదే వచ్చినా, బలమైన ఈదురుగాలు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే ఆ బండలు కదలవు. అలాగే దేవుడు కూడా ఆ రాయి ఎలాగైతే కదలదని అంటున్నామో, ఆ రాయి ఎలాగైతే తన స్థానము మారదని మనం అంటున్నామో, ఆ రాతిని చూసి దేవుడు కూడా తన న్యాయం విషయంలోనూ, తన నీతి విషయంలోనూ, తన యథార్థత విషయంలోనూ, తన నిర్దోషత్వ విషయంలోనూ, తన యొక్క నమ్మకం విషయంలోనూ, తన పరిశుద్ధత విషయంలోనూ, ఏ విషయంలోనైనా సరే ఆయన మార్పు చెందడు. ఆయన ఎప్పుడు కూడా ఒకే రీతిగా ఉంటాడు. అదే అన్నాడు ఇంగ్లీష్ బైబిల్లో, ఈజ్ ద రాక్, అంటే ఆయన బండ వంటి వాడు. ఆయన ఒక బండ ఎలాగైతే కదలకుండా అలాగే ఉంటుందో, దేవుడు కూడా ఎన్నటికీ కూడా కదలకుండా అలాగే ఉండేవాడు దేవుడు, మార్పు లేని దేవుడు ఆయన. కాబట్టి కొన్నింటిని చూద్దాము, ఆయన ఎలాంటి స్థితిలో మార్పు లేకుండా ఉంటాడో మనం చూద్దాం ఒకసారి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం ఒకసారి. యాకోబు గారు రాసిన పత్రిక ఏ లక్షణాలను కలిగి ఉండి ఆయన మార్పు లేనివాడుగా ఉంటాడో మనం ఆలోచన చేస్తూ మనం ముందుకెళ్దాం ప్రియులారా. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనమును మనం చూస్తే, 17వ వచనంలో చదవండమ్మా. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనము. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును అని చెబుతూ, అక్కడ నుంచి మనం చూస్తే, ఆయన యందు ఏ చంచలత్వమైనను, గమన ఆగమనము వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. అంటే ఆయన కదులుతూ ఉండగా, అంటే ఆయన ఒక రాయి లాంటి వాడైతే, ఒకవేళ ఆయన మార్పు చెందుతూ ఉంటే, ఆయన మారుతున్న సమయంలో ఏదో ఒక నీడను మీరు చూడగలరు, కానీ ఆయనలో ఎలాంటి ఛాయని మీరు చూడరు. దేవుడు చంచలత్వము కలిగిన వాడు కాడు, ఆయన స్థిరత్వము కలిగిన వాడు. కొంతమందిని చూస్తే, ఏంట్రా చంచలత్వంగా అలా తిరుగుతున్నావు ఏంటంటూ ఉంటారు. అంటే ఒక దగ్గర కుదురుగా ఉంటారు వాళ్ళు. ఎప్పుడు చూసినా ఒక దగ్గర ఇక్కడ ఉంటే, ఇంకో దగ్గర అక్కడ ఉంటే, ఇంకొక దగ్గర అక్కడ ఉంటే, ఒకసారి అక్కడ ఉంటే ఒకసారి అలా తిరుగుతూ ఉంటారనమాట. కానీ దేవుడు చూస్తే స్థిరమైన వాడు ఆయన. అందుకే ఆయన గురించి మాట్లాడుతూ, ఆయన యందు ఏ చంచలత్వమైనను, గమన ఆగమనం వల్ల కలుగు ఏ ఛాయి అయినను లేదు. ఆయన మార్పు లేని వాడు ఆయన. ప్రియమైన దేవుని వారలారా, గమనించాలి, దేవుని గురించి మాట్లాడుతున్న మాటల్లో ఈ మాట మనకు
ఆయన ఏ విధంగా మార్పు లేనివాడో మనకు తెలియజేస్తున్న సత్యాల్లో ఇదొక మాట ప్రియులారా. మరొక మాట చూద్దాం. నిర్గమాకాండంలోని 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూస్తే, నిర్గమాకాండములోని 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చూద్దాం ఒకసారి. నిర్గమాకాండములోని 3వ అధ్యాయము 14వ వచనం చూస్తే, అందుకు దేవుడు, నేను ఉన్నవాడును అను వాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన, ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలేను. అంటే నేను ఉన్నాను. ఎప్పుడుంటావు ప్రభు అంటే, ఇదిగో నిన్నున్నాను, ఈరోజున్నాను, భవిష్యత్తులో రేపు కూడా ఉంటాను. గత కాలమందున్నాను, ప్రస్తుత కాలమందున్నాను, భవిష్యత్ కాలమందు ఉంటాను. నువ్వు ఎన్ని వేల వందల సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినా అక్కడ నేను ఉంటాను. ప్రస్తుత కాలంలో నేనున్నాను. భవిష్యత్ కాలంలో నువ్వు ఎన్ని వందల వేల సంవత్సరాలు నువ్వు ముందుకెళ్ళిపోయినా అక్కడ నేను ఉంటాను. నేను నిన్న ఎలాగైతే ఉన్నానో ఈరోజు అలాగే ఉన్నాను, ఈరోజు ఎలాగైతే ఉన్నానో భవిష్యత్తులో కూడా అలాగే ఉంటాను. కానీ నాలో మీరు ఎలాంటి మార్పును మీరు చూడలేరు. ఎందుకు ఈ సందేశాన్ని మనం ఎందుకు మాట్లాడుకోవాలి? దేవుడు అన్నింటిలో మార్పు లేనివాడిగా ఉన్నాడు. నిర్దోషత్వంలో కానీ, అవునా, న్యాయములో కానీ, నీతిలో కానీ, యథార్థతలో కానీ, పరిశుద్ధతలో కానీ, పవిత్రతలో కానీ అన్ని విషయాలు ఆయన మార్పు లేనివాడుగా ఉన్నాడు. ఆయన కోరుతున్నది కూడా ఒకటే, ఈ సందేశము ద్వారా, నాయన మీరు కూడా రక్షణలోనికి వచ్చిన తర్వాత, కడగబడిన తర్వాత, పరిశుద్ధతను పొందుకున్న తర్వాత మీరు కూడా మార్పు లేనివారుగా ఉండాలి. కఠినమైన పరిస్థితులు రాగానే, హృదయంలో వేదన బాధ రాగానే మారిపోవడం మనుషుల యొక్క సహజం అన్నమాట. కొన్ని సందర్భాల్లో కొన్ని కఠినమైన పరిస్థితులు రాగానే అప్పటి వరకు ఉన్న భక్తిని వదిలేస్తారు, అప్పటి వరకు ఉన్న దేవుణ్ణి వదిలేస్తారు, అప్పటి వరకు ఉన్న ఆరాధనను వదిలేస్తారు, అప్పటి వరకు ఉన్న పరిశుద్ధతను వదిలేస్తారు. ఆటోమేటిక్గా కఠినమైన పరిస్థితులను బట్టి దేవుణ్ణి వదిలేసి పాపంలోనికి ప్రవేశించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి సందేశాలు విని, ఎస్ మన కన్న తండ్రి మార్పు లేనివాడు కాబట్టి మనము కూడా మార్పు లేని వారుగా మనం జీవించాలి. రక్షణ పొందిన దినమున ఎలాంటి మార్పునైతే మనం కలిగి ఉన్నాము, పరిశుద్ధత అనే మార్పును, ఆ మార్పును మనము జీవితాంతం మనం కొనసాగించాలి. ప్రియమైన దేవుని వారలారా, గమనిస్తున్నారు కదా, దేవుడు మార్పు లేనివాడు. అంటే వేల వందల కొన్ని కోటాను కోట్ల సంవత్సరాలు గడుస్తూ ఉన్నా సరే ఆయన ప్రారంభంలో ఎలాగైతే ఉన్నాడు ఉనికిలో, ఈరోజు అలాగే ఉన్నాడు, భవిష్యత్తులో కూడా అలాగే ఉంటాడు. కానీ దేవుడు మారిపోయాడురా అని చెప్పుకోవడానికి అవకాశం ఉండదు అసలు. ఒక మనిషిని చూసి అది చాలా మారిపోయాడురా, అసలు మనతో మాట్లాడట్లేదు అని అనొచ్చు. కొన్ని రోజులు డబ్బులు సంపాదించిన తర్వాత ఇటుకు బాగా ఎక్కువైపోయిందిరా, మనతో మాట్లాడట్లేదు, బాగా గర్వం ఎక్కువైపోయింది అనుకుంటాం. కానీ దేవునిలో అలాంటి గర్వాన్ని మనం చూడలేం, అలాంటి మార్పును మనం చూడలేం. కొంతమంది ఇల్లు కట్టుకున్న తర్వాత మామూలుగా సాధారణమైన మనుషులతో మాట్లాడడం మానేస్తారు. వారు చేసే ఉద్యోగాల్లో స్థాయి పెరిగిన తర్వాత కింది స్థాయిలతో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు, అంటున్నట్టుగా, ముట్టినట్టుగా. అప్పటి వరకు అందరూ బయటకు వెళ్ళి ఒకే షాప్కి వెళ్ళి చాయ్ తాగినోడు కొంచెం డిగ్నిటీ రాగానే, కొంచెం హోదా పెరగగానే వీళ్ళతో స్నేహం చేయడం మానేస్తాడు. ఎందుకంటే హోదా పెరిగింది. హోదా పెరగడం అంటే ఆడు మారిపోయాడు. జీతం పెరిగితే మారిపోతాడు, ఇల్లు కట్టుకుంటే మారిపోతున్నాడు, సంపాదన పెరిగితే మారిపోతున్నాడు, కులాన్ని బట్టి మారిపోతున్నాడు, మతాన్ని బట్టి మారిపోతున్నాడు. మనుషుల మధ్య ఈ విభేదాలు, తారతమ్యాలు, భేదాలు ఎక్కువైపోతాయి. ఎందుకంటే మనుషులలో మార్పులు ఎక్కువైపోతున్నాయి. దేన్ని బట్టి అంటే వాళ్ళు కలిగి ఉన్న దానిని బట్టి. అందుకే దేవుడు ఈ సందేశం ద్వారా మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, మీరు భక్తులకు వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఒకే రీతిగా ఉండడం నేర్చుకోండి. గాలి వానల్లో అయినా స్థిరత్వంగా ఉండండి, ప్రశాంతకరమైన వాతావరణం అయినా ఇదే స్థిరంగా ఉండడం. కానీ గాలి వానలు వచ్చినాయి కదా అటు ఇటు కొట్టుకొని వెళ్ళిపోవడం కాదు. మామూలుగా స్థిరత్వం, ఎలాంటి ప్రశాంతకరమైన వాతావరణంలో కదా అని నువ్వేదో సైలెంట్గా ఉండడం కాదు. నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు అయినా సరే మార్పు లేని వాడుగా ఉండడం నేర్చుకో. నీతో ఎందరు ఉన్నా, నీతో ఎందరు లేకపోయినా, నీ చుట్టూ 10 మంది ఉన్నా 10 మంది లేకపోయినా, నీకు ధైర్యం ఉన్నా, నానెవరి ధైర్యం లేకపోయినా సరే మార్పు కలగకూడదు. ఎందుకంటే దేవుడు మార్పు లేనివాడు ఆయన. మనము కూడా ఆ గుణాన్ని మనం స్వతంత్రించుకోవాలి. ఆ గుణాన్ని మనం, ఆ క్యారెక్టర్ని మనం స్వతంత్రించుకోవాలి. ఆ లక్షణాన్ని మనం స్వతంత్రించుకోవాలి. ఇప్పుడు
ప్రభు యొక్క రక్తంలో కడగబడినది మొదలుకొని మరణించేంత వరకు ఈ లోకంలో బ్రతుకుతూ ఉండగా బైబిల్ ఎలాంటి మార్పును మనం కోరుకున్నదో ఆ మార్పును మనం పొందుకొని చివరి వరకు కూడా అలాగే కొనసాగుతూ ఉండాలి భక్తులు. అంటే ఆత్మను మనం పొందుకున్నాము, ఆత్మానుసారంగా జీవించడానికి సిద్ధపడ్డాము. మధ్య మధ్యలో శరీరానుసారంగా బ్రతకడానికి వెళ్ళిపోయి మరలా ఆదివారం రాగానే ఆత్మానుసారంగా వచ్చేసి, మరలా సోమవారం రాగానే శరీరానుసారంగా బ్రతికేసి, మరలా శనివారం వరకు శరీరానుసారంగా బ్రతికేసి ఆదివారం వచ్చేసి ప్రభువా నేను కూడా ఆత్మానుసారుడు అంటే, నో. నువ్వు ఆదివారం ఆత్మానుసారుడు అయితే వారమంతా నీ జీవితం అంతా కూడా ఆత్మానుసారంగానే నీ భక్తి ఉండాలి, కానీ వారానికి ఒక నీ స్థితి మారకూడదు. దినాలను బట్టి దేవుని కార్యాలు ఉన్నప్పుడు ఆత్మానుసారుడివి, దేవుని కార్యాలు లేకపోతే శరీరానుసారంగానా? ఈరోజు క్రైస్తవ్యం అలాగే అయిపోయింది. దేవుని సన్నిధిలో ఆత్మానుసారం, ఆత్మ గురించి ఆలోచన, ఆత్మ గురించి చింత. దేవుని సన్నిధిలో నుంచి బయటకు వెళ్ళిపోతే ఎక్కడ చూసినా శరీరానుసారమైన గోసాయం. వాళ్ళకి ఇల్లు ఉంది, మనకి ఇల్లు లేదు. వాళ్ళకి కారు ఉంది, మనకి కారు లేదు. వాళ్ళకి బంగ్లా ఉంది, మనకు బంగ్లా లేదు. వాళ్ళ పిల్లలు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు, మీరు ఏం చేయట్లేదు. వాళ్ళకి మంచి సంబంధాలు వచ్చినాయి, మీకు సంబంధం ఎంతసేపు కూడా అవతలతో పోల్చుకుంటున్నారు. కానీ నేను పరిశుద్ధతలో దేవునితో నేను నా స్నేహాన్ని, నా బంధాన్ని నేను కాపాడుకోవాలి. నా దేవుడు నాలో పరిశుద్ధతను చూడాలనుకున్నాడు. ఆ పరిశుద్ధత ప్రభు యొక్క రక్తము ద్వారా నాకు అనుగ్రహించాడు. దానిలో నేను మార్పు లేనివాడిగా నేను కూడా నిర్దోషిగా బ్రతకాలి. కడగబడిన తర్వాత నేను యథార్థవంతున్నయ్యాను, నీతిమంతున్నయ్యాను, అవునా, దేవునికి నమ్మకమైన వాడిని అయ్యాను, పరిశుద్ధున్నయ్యాను, న్యాయవంతుడిగా మారాను. ఆ గుణాలను మనము మన జీవితం చివరి వరకు మనము కొనసాగించేవారుగా ఉండాలి. అలా మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా మార్పు లేని వారిగా మనం జీవించాలనే ఈ సందేశం మనం వినాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎప్పుడైనా మీరు గమనించండి, ఎవరినైనా మీరు గమనించండి, థియాలజీలో మాత్రమే ఈ సబ్జెక్ట్ మనకు ఉంటుంది, మార్పు లేనివాడు దేవుడని. సాధారణంగా చర్చెస్లో ఈ సందేశం చెప్పరు. ఒక మాటలో చెప్పేస్తారు, దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉండువాడనేసి. నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉండాడని ఒక మాటలో చెప్పేస్తారు. కానీ అది ఏ విధంగా, ఎందుకోసం ఆయన ఉన్నాడనంటే మన కోసమే కదా అన్న ఆలోచన మనకు రావాలి. మరొక మాట చూద్దాం ప్రియమైన దేవుని వాళ్ళారా. కీర్తన గ్రంథంలోని 102వ కీర్తన, కీర్తన గ్రంథములోని 102వ కీర్తన 25వ వచనం నుండి చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథములోని 102వ కీర్తన 25వ వచనం నుండి మనం చూద్దాం ప్రియులారా. చదవండమ్మా. ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఆది యందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును కానీ నీవు నిలిచియుందువు. అర్థమవుతుందా? దేవుని వలన కలగ చేయబడిన సృష్టి ఏదైతున్నదో సృష్టి లయమైపోతుంది. పంచభూతములు మిక్కడమైన వేండ్రములతో లయమైపోయే కాలం సమీపిస్తుంది. కానీ పంచభూతములు మిక్కడమైన వేండ్రములతో అగ్ని వలన లయమైపోతాయి, కానీ దేవుడు మాత్రము లయము కాడు. పంచభూతాలు అవి ఉన్నా ఊడినా దేవుని యొక్క స్థితి స్థాయి మాత్రము అలాగే ఉంటుంది. అందుకే అంటున్నాడు, పంచభూతాలు నీ చేతి పనులు ఏవైతే ఉన్నావో అవి నశించిపోతాయి, కానీ దేవా నీవు నశించవు, నీవు నిలిచి ఉంటావు. అవన్నీ వస్త్రము వలె పాతగిలను, కానీ ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయదువు, కానీ అవి మార్చబడును. మధ్యలో ఒక మాట అన్నాడు చూడండి, ఏంటమాట, అవన్నీ కూడా వస్త్రము వలె పాతగిలిపోతాయి, కానీ దేవుడు పాతగవడు ప్రియులారా. ఇప్పుడు దానియేలు గ్రంథంలో దేవుణ్ణి వృద్ధాప్యుడిగా, ఒక వృద్ధుడిగా చూపిస్తారు. మహావృద్ధుడు, సింహాసనాసీనుడైన చూపిస్తారు. అంటే దేవుని యొక్క వయసు బాగా పెరిగిపోయి ఆయన ముసలోడైపోయాడని మనం ఊహించుకోవడానికి అవకాశం లేదు అక్కడ. ఆయన ఆత్మ, ఆ ఆత్మ ఉనికిలోనికి వచ్చినప్పుడు ఎలాగైతే ఉన్నదో గడిచిన కాలం అంతా అలాగే ఉన్నది, నేడు అలాగే ఉంది, భవిష్యత్తులో కూడా ఆత్మ అలాగే ఉంటుంది. నిత్యము తేజస్సు కలిగే ఆ ఆత్మకు ఏమాత్రం కూడా ముసలితనము కానీ వృద్ధాప్యము కానీ అలాంటివి రావు. భూమి సృజింపబడిన తర్వాత చాలా డ్యామేజ్ అయిపోయింది. కలెక్ట్ చేయబడిన తర్వాత చాలా డ్యామేజ్ అయిపోయింది, పొల్యూషన్ వల్ల కానీ ఇంకొక దాని వల్ల కానీ. కానీ దేవుడు ఆయనలో అసలు ఏమాత్రం కూడా డ్యామేజ్ మనం చూడలేం. వస్త్రమైనా పాతకలుతుంది, కానీ వస్త్రమైనా పాడైపోతుంది, కానీ దేవుడు మాత్రం ఏమాత్రం కూడా కొంచెం కూడా ఆయనలో మనము మార్పును చూడలేం. ప్రియమైన దేవుని వాళ్ళరా,
ఇప్పుడు కొత్త వస్త్రాలైనా కుట్టి చాలు పెట్టామనుకోండి, కొన్ని రోజుల తర్వాత పాడైపోతాయి అవి, మనం వేసుకోకున్నా వేసుకోకపోయినా సరే. కానీ దేవుడు మాత్రము ఆయన నూతనమైన వాడు, నిరంతరము కూడా నూతనముగా మనకు కనిపిస్తాడు. నూతనమైన వాడు ఆయన, ఆయనలో ఎలాంటి మార్పు కలగదు ఆయనకి అని అడగగా ఏమన్నాడు చెప్పండి. 27వ వచనంలో, నువ్వు ఏకరీతిగా ఉండేవాడువు, నీ సంవత్సరములకు అంతము లేదు. నీ సంవత్సరములకు అంతం లేదు. ఎందుకంటే దేవుడు ముసలోడు కాదు. అర్థమవుతుందా? దేవుడు ముసలోడు కాడు. అంటే ఆయన తండ్రి కదా, ఆయనకు కుమారుడు ఉన్నాడు కదా, మనమందరం కూడా ఆయన కుమారులమే కదా. ఎంతో కాలంగా ఆయనకు కుమారులు 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 కలుగుతూ ఉన్నారు కదా. ఆయన చాలా బహువృద్ధుడు, ముసలుడు అనుకుంటారేమో. అది కాలమును బట్టి చెప్పబడుతున్నది. అంటే దేవుని యొక్క వయసు కాలమును బట్టి చెప్పబడుతున్నది. కానీ ఆయన ఏదో మారిపోయాడు, ముసలోడైపోయాడు, ఆయన శరీరం పట్టత్వం కోల్పోయింది, ఆయన వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయాడు అనుకోవడానికి అవకాశం లేదు దేవుని గురించి. ఆయన ఉనికిలోనికి వచ్చినప్పుడు ఎలాంటి నిత్య తేజస్సు కలిగి ఉన్నాడో, ఈరోజు కూడా ఆయన అలాంటి మహిమ తేజస్సును ఆయన అలా కలిగినే ఉన్నాడు. కానీ ఆ తేజస్సులో ఏమాత్రము కూడా మార్పును చూడలేం ప్రియమైన దేవుని వాళ్ళరా. ఆయనలో మార్పు లేదనడానికి ఒక ఉదాహరణ చెప్తా వినండి. ఈరోజు డేట్ ఎంత? ఆగస్టు 14వ తారీఖు 2024 సంవత్సరము. ఈ డేటు ఎంత ఖచ్చితత్వమో ఆయన మార్పు లేనివాడు అనేది కూడా అంతే ఖచ్చితత్వము. ఈ డేటు ఎంత ప్రత్యేకమైనదో, ఈ డేటు ఎంత ఖచ్చితమైనదో మనం భావిస్తున్నామో, దేవుడు కూడా అంతే స్థితిలో ఖచ్చితమైన వాడుగా, మార్పు లేనివాడుగా మనము చూడగలం ప్రియమైన దేవుని వాళ్ళరా. లేఖనాలు మనం చదువుతుండగా దేవుని యొక్క క్యారెక్టర్ మనకు కనబడుతూ ఉంటుంది. మరొక మాట చూసుకుని మనం ముందుకెళ్దాము. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము దేవుడు ఏ విధంగా ఆయన మార్పు లేనివాడో మనం చూస్తూ మనం ముందుకెళ్తున్నాం ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూద్దాం ప్రియమైన దేవుని వాళ్ళరా. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనాన్ని మనము గమనించినట్లయితే, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమాస్వరూపముగా మార్చిరి. అసలు దేవుడు ఎక్కడ? దేవుడు అక్షయుడు కదా. అంటే ఎన్నటికీ కూడా లయము కానివాడాయన, వినాశనము చెందనివాడాయన, అవినాశుడు దేవుడు. ఎన్నటికీ కూడా లయము కాడాయన, ఎన్నటికీ కూడా వినాశనము కాడాయన, అవినాశుడు ఆయన, అక్షయమైన వాడాయన, నిత్య తేజస్సు కలిగిన వాడాయన. అలాంటి దేవుణ్ణి మీరు లయమైపోయే, క్షయమైపోయే, వాటి క్షయమైపోయే మనుషులతోనూ, లయమైపోయే పక్షులతోనూ, చతుష్పాద జంతువులతోనూ, పురుగులతో మీరు ఎలా పోలుస్తున్నారు చెప్పండి? వీటన్నిటికీ మరణం ఉన్నది, కానీ దేవునికి మరణం లేదు కదా. మరణము కలిగిన వారితో మరణము లేని దేవుడిని మీరు పోలుస్తున్నారేంటి? మరణము లేని దేవుడిని తీసుకొచ్చి మరణము కలిగిన వాటితో మీరు ఎందుకు పోలుస్తున్నారు? ఆ దేవుని స్థానంలో మీరు వీటిని ఎందుకు ఉంచుతున్నారు? ఎందుకంటే ఒకడు మనిషినే దేవుడు అంటున్నారు, ఒకడు పక్షినే దేవుడు అంటున్నారు, ఒకడు చతుష్పాద జంతువులనే, 4 కాళ్ళు కలిగిన జంతువులనే దేవుళ్ళుగా పూజిస్తున్నారు, పురుగుల్ని పుట్టల్ని కూడా పూజించేవాళ్ళు అన్నారు కదా. ఇవన్నీ లయమైపోతాయి కదా. పంచభూతములు మికటమైన వేండ్రముతో లయమైపోయే కాలం వస్తుందంటే ఇవన్నీ కూడా భూమి మీద ఉండేయే. భూమే లయమైపోతే భూమి మీద ఉండే మనిషే కానీ, పక్షే కానీ, జంతువే కానీ అది ఎక్కడి వరకు నిలవగలవు చెప్పండి? ఉండవు కదా అవి. అలాంటి వాటితో మీరు దేవుణ్ణి పోలుస్తున్నారా? ఇవి మార్పు కలుగుతాయి. ఈరోజు మనిషి మనం పరిశుద్ధంగా బ్రతికినా మనం మార్పుకు చెందుతాం. ఎందుకంటే ఈరోజు శరీర రీతిలో ఉన్న మనము రేపొద్దున ఆత్మగా దేవుని సన్నిధిలో మనం ప్రవేశించాలి. మార్పు కలుగుతుంది మనిషికైనా సరే. అందుకే దేవుణ్ణి చూడండి ఒకసారి. దేవుణ్ణి ఇలాంటి వాటితో మీరు ఎందుకు పోలుస్తున్నారు? దేవుడు అక్షయమైన వాడాయన, నాశనము కానివాడాయన, అవినాశుడు ఆయన, అమరుడు ఆయన. అదే తిమోతి గారికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము, తిమోతి గారికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. తిమోతి గారికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము
17వ వచనాన్ని మనం చూసినట్లయితే, సకల యుగములలో, దేవుని గురించి రాయబడిన మాట, సకల యుగములలో, నువ్వు ఏ కాలమైనా చూడు, ఏ యుగమైనా చూడు, సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయములు కలుగును కాకన్నాడు. దేవుడు సకల యుగముల్లో రాజుగా ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడంటే అక్షయుడుగా ఉన్నాడు. అన్ని యుగాల్లో ఆయన మరణము లేనివాడుగా ఉన్నాడు. అమరుడు ఆయన, అమరత్వము కలిగిన వాడు ఆయన, మరణము లేనివాడు ఆయన. దేవుడు ఒకనాడు ఎలాగైతే ఉన్నాడో ఆయన ప్రారంభ స్థితి, ఈ రోజుకి అలాగే ఉన్నాడు. ఇంకా ఇన్ని సంవత్సరాలు గడిచినా సరే ఆయన అలాగే ఉంటాడు. కానీ ఆయనకు మరణము కానీ, వినాశనము కానీ, మార్పు కానీ ఏది కూడా మనుషులారా మీరు చూడలేరు, మీ వల్ల కాదు అది. కొంతమంది అంటారు కదా, ఆ యుగంలో ఈయన, ఈ యుగంలో ఈయన, ఇంకొక యుగంలో ఈయన. అట్లా కాదు దేవుడు. నువ్వు ఏ యుగానికైనా వెళ్ళు, ఆయన రూపము అలాగే ఉంటుంది. నువ్వు ఏ యుగానికైనా వెళ్ళి చూడు, ఏ యుగంలోనైనా సరే అక్షయుడుగానే ఉంటాడు. కానీ మరణాన్ని మరి కలిగిన వాడు కాడు దేవుడు. తండ్రిని గురించి మాట్లాడితే ప్రియమైన దేవుని వారులారు గమనిస్తున్నారు కదా. మరొక మాట చూద్దాం. ఇదే పత్రికలో తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం చూద్దాం ఒకసారి. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15, 16 వచనాలు చూస్తే, శ్రీమంతుడును అద్వితీయుడునకు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునయున్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. ఆయన దేవుడు, అమరుడు, మరణము లేనివాడు. ఆయనలో మార్పును మీరు ఎంత మాత్రము కూడా చూడలేరు. అది దేవుని యొక్క క్యారెక్టర్, దేవుని యొక్క లక్షణం. అది వినాశనము కానివాడాయన, అవినాశుడు ఆయన, మరణము లేనివాడాయన, అమరత్వము కలిగిన వాడాయన. ఒకప్పుడు ఎలాగున్నాడో నేడు అలాగే ఉన్నాడు, నేడు ఎలాగ ఉన్నాడో భవిష్యత్తులో కూడా అలాగే ఉండే దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం ప్రియమైన దేవుని వాళ్ళరా. కాబట్టి మన జీవితాల్లో దేవుడు మార్పు లేనివాడు. కాబట్టి మనము కూడా అలాంటి లక్షణాలను కలిగి ఎలాంటి పరిస్థితులైనా సరే, కొన్ని సందర్భాల్లో మనుషులు దేవుణ్ణి చాలా బాధ పెట్టేస్తారు. దేవుడు ఆయన మారిపోయాడా? కష్టాలను చూసి, బాధలను చూసి. దేవుడు కొన్ని సందర్భాల్లో సంతాపము నొందాడు. ఆయన బాధను అనుభవించాడు, దుఃఖమును అనుభవించాడు మనుషులను చూసి. కానీ ఆయన యొక్క న్యాయం ఎదుగుతున్నదో న్యాయాన్ని తప్పలేదు. ఆయన నీతి ఎదుగుతున్నదో నీతి మారలేదు. ఆయన న్యాయం మారలేదు, నీతి మారలేదు, నిజాయితీ మారలేదు, యథార్థత మారలేదు. ఆయన ఎల్లప్పుడూ కూడా మార్పు లేనివాడుగా ఉన్నాడు అన్ని విషయాల్లో. మరొక మాట చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథములోని 93వ కీర్తనలో, కీర్తనల గ్రంథములోని 93వ కీర్తనలో 2వ వచనం చూద్దాం ప్రియమైన దేవుని వాళ్ళారా. 93వ కీర్తన 2వ వచనం చూస్తే, చదవండమ్మా. కీర్తనల గ్రంథములోని 93వ కీర్తన 2వ వచనం చూస్తే, పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను. ఏ కాలం నుండి అన్నాడు చెప్పండి? పురాతన కాలము, సదాకాలం అన్నాడు చూడండి. ఆ పురాతన కాలం నుండి అదే సింహాసనం మీద ఆయన స్థిరంగా ఉన్నాడు. సదాకాలం నుండి అదే స్థితిలో ఆయన ఉన్నాడు. ఆయన కలిగి ఉన్న క్వాలిటీస్, క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నావో దేన్ని కూడా ఆయన లాస్ కాలేదు. ఆయన శక్తిని ఆయన కోల్పోలేదు, ఆయన మహిమను కోల్పోలేదు, ఆయన తేజస్సును కోల్పోలేదు. ఆయన కలిగి ఉన్న లక్షణాల్లో ఏ ఒక్క లక్షణాన్ని కూడా దేవుడు కోల్పోలేదు ప్రేమన దేవుని వాళ్ళరా. అందంగా తీర్చిదిద్దుకున్నప్పుడు ప్రపంచ వింతల్లో తాజ్మహల్ అనేది ఒక వింత. ప్రపంచ 7 వింతల్లో ఒక వింత తాజ్మహల్. ఆ తాజ్మహల్ కూడా అప్పుడప్పుడు కొన్ని మరమ్మతులు జరుగుతూ ఉంటాయి. అది అంత అందమైన సుందరమైన కట్టడం అయినప్పటికీ కూడా ఒకప్పుడు కట్టినప్పుడు అది చాలా షైనింగ్ ఉండేది. కానీ ఈరోజు చుట్టూ పొల్యూషన్ పెరిగిపోవడం వల్ల దాని యొక్క షైనింగ్ అనేది, ప్రకాశమానం అనేది కొంచెం తగ్గిపోయింది.
ఒకప్పుడున్నంత బ్రైట్నెస్ ఈరోజు ఉండదు. బండలకి పాలిష్, ఎంత పాలిష్ బండలు అయినా సరే ఒకప్పుడున్నంత స్థితి ఈరోజు ఉండదు. ఎందుకంటే చుట్టూ కలుషితం ఉండడం వల్ల కలుషితంలో అది కూడా దాని యొక్క రంగును అది కోల్పోతూ వస్తూ ఉన్నది. అలా ప్రపంచంలో మీరు ఏ కట్టడైనా చూడండి, ఒక చార్మినార్ చూడండి, ఎన్నోసార్లు సంవత్సరానికి ఒకసారి దానికి మరమ్మతులు చేస్తూ ఉంటారు, పెయింట్లు వేస్తూ ఉంటారు. ఎందుకంటే దానికి వైభవం కోల్పోతూ ఉంది. చారిత్రాత్మక కట్టడాలు అవి, వాటిని మనం కాపాడుకోవాలి. చారిత్రాత్మకమైన సంపద అది, మనం వాటిని కాపాడుకోవాలని వాటికి సంవత్సరం వాటికి మళ్ళీ రీమోడలింగ్ చేస్తూ ఉంటారు, వాటికి పనులు చేస్తూ ఉంటారు. కానీ దేవుడికి నెవర్ 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 నెవర్. ఆయన ఆదిలో ఎలాగైతే ఉన్నాడో సేమ్ ఫార్ములా ఈరోజు అలాగే ఉన్నాడు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయితే గడిచాయో మరలా అన్ని సంవత్సరాలు గడిచినా సరే ఆయనలో ఎలాంటి మార్పు చూడలేం. ప్రియమైన దేవుని వాళ్ళను ఆయన సింహాసనము సదాకాలము ఆయన ఉన్నాడు. తర్వాత సదాకాలము ఉన్నవాడవు నీవే దేవా అని భక్తుడు మాట్లాడుతున్నాడు. భక్తుల యొక్క అవి ఊరికి చెప్పిన మాటలు కాదండి, దేవుడు ఏదైతే కలిగి ఉన్నాడో వాటిని గురించి చెప్పబడిన మాటలు అవి. మరొక మాట చూద్దాం. యెషయా గ్రంథములోనే 48వ అధ్యాయము, యెషయా గ్రంథములోని 48వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. ప్రియమైన దేవుని వారలారా, 12వ వచనం యెషయా గ్రంథం 48:12 చూడండి అమ్మా. 48:12 యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు నాకు చెవియొగ్గి వినుము, నేనే ఆయనను, నేను మొదటివాడును కడపటివాడును. అసలు యాకోబు జనాంగం అనేది ఉనికిలోనికి వచ్చినప్పుడు నేను ఎలాగైతే మీకున్నానో ఈరోజు కూడా నేను అలాగే ఉన్నాను. ఒకనాటి నా పరిస్థితి ఎలాగైతే ఉన్నదో ఈరోజు కూడా నా స్థితి అలాగే ఉన్నది. నేను మీకు పరిచయం అయినప్పుడు నేను ఎలాగైతే ఉన్నానో ఈ రోజుకి నేను అలాగే ఉన్నాను. మీలో మార్పు కలిగింది కానీ నాలో మార్పు కలగలేదు. మీలో అనేకులు లయమైపోయారు కానీ నేను లయము కాలేదు. మీలో అనేకులు న్యాయం తప్పి ప్రవర్తించారు కానీ నేను న్యాయం తప్పలేదు. మీరు అనేకులు నాకు దుఃఖపరిచారు కానీ నేను ఎప్పుడు కూడా మీ యొక్క స్థితిని నేను మార్చలేదు. మీరు మారిపోతున్నారు కానీ నేను మారలేదయ్యా. యాకోబు వంశమా, ఇశ్రాయేలులారా, నీవు నిన్ను ఎప్పుడైతే నేను పేరు పెట్టి పిలిచానో ఆ పిలిచినప్పుడు నేను నీకు ఎలాగైతే పరిచయం అయ్యానో ఈరోజు కూడా నేను అలాగే ఉన్నానయ్యా. అక్కడ ఉద్దేశము. మనుషులు కూడా మనము కొంత పరిచయాలు చూస్తే ప్రారంభ పరిచయం చాలా అందంగా ఉంటుంది. ఎంత అందం అంటే ఒకరిని విడిచిపెట్టలేని ఉండలేని పరిస్థితులు. ఈరోజు ప్రేమికులను చూస్తే ఆ వివాహం కానంత వరకు పరిస్థితి చూస్తే ఎప్పుడు మాట్లాడదాము, ఎప్పుడు కలుసుకుందాము, ఎక్కడికైనా వెళ్దామా, అటు తిరిగి వద్దామా ఏ ముచ్చట్లు ఉంటాయి. అవునా? పెళ్ళి అయిపోయిన తర్వాత నువ్వు నాకు టైం ఇవ్వట్లేదు, నువ్వు నాతో సరిగా మాట్లాడట్లేదు, నన్ను ఎక్కడికి తీసుకెళ్ళలేదు. అవునా? ఒకప్పుడు నేను నా ఫోన్ కోసం ఎదురు చూసేవాడివి, నాకు ఎప్పుడు ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉండేవాడివి, నేను మాట్లాడకపోతే నువ్వు చాలా ఇదయ్యేవాడు. ఇప్పుడు నీవు ఇప్పుడు చాలా మారిపోయావు అంటుంటారు చూడండి. చాలా మారిపోయావు నువ్వు. వివాహం అయిన తర్వాత కూడా పెళ్ళైన కొత్తలో ఉన్నప్పుడు ఇప్పుడు ఉండట్లేదు. మీరు పెళ్ళైన కొత్తలో చాలా బాగా కేరింగ్ ఉండేది, ఇప్పుడు ఆ కేరింగ్ ఉండట్లేదు, మీరు చాలా మారిపోయారు అంటూ ఉంటారు చూడండి. మనుషుల్లో మార్పులు జరుగుతూ ఉన్నాయి కానీ దేవునితో ఎప్పుడైతే నిబంధన కాలం ప్రారంభమైందో ఆ రోజు మొదలుకొని మనం మారేము కానీ, మనం మారుతూ వస్తూ పోతూ ఉన్నాము కానీ దేవునిలో ఎలాంటి చంచలత్వం మనం చూడలేము, ఎలాంటి ఛాయ మనం చూడలేము. ప్రియమైన దేవుని వారలారా, గమనిస్తున్నారు కదా, అది దేవుని యొక్క సామర్థ్యము, దేవుని యొక్క స్థితి. అది ఆయన సింహాసనమే కానీ, నరులతో ఆయనకున్న సాన్నిహిత్య బంధమే కానీ, నరులు మారిపోయారు, నరులు మారి ఆయనకు దూరం అయిపోతున్నారు కానీ ఆయన మాత్రము ఎన్నడూ కూడా మారలేదు, మార్పు చెందలేదు. దీనికి అర్థం ఏంటంటే ఆయన మారని దేవుడు కాబట్టి ఆయనతో మనం నిబంధన చేసుకున్న తర్వాత మనము కూడా మారకుండా ఆయన యొక్క అడుగు జాడల్లో ఆయన ఆజ్ఞల ప్రకారం మనం జీవించాలి. అంతేగాని వినేది ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అని అనుకున్నాం అనుకోండి, మన జీవితంలో మార్పు చెందిన వారమే. ఎలా? సత్యము నుండి అసత్యములోనికి, పరిశుద్ధత నుండి అపవిత్రతలోనికి మనము మారిపోయి దేవునిలో నుండి సాతాను రాజ్యంలో
ప్రవేశించి దేవుని కొరకు జీవించవలసిన మనము సాతాను కొరకు జీవించే పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతాం ప్రియమైన దేవుని వల్లారా. అందుకే అంటున్నాడు యాకోబు, నీకు పరిచయమైన తొలి దినాన నేను ఎలాగైతే ఉన్నానో, నీ పితరుల కాలంలో నేను ఎలాగైతే ఉన్నానో, ఈరోజు కూడా యెహోవానైన నేను అలాగే ఉన్నానయ్యా. నేను మొదటి వాడను, నేను కడపటి వాడను, నిన్న నేడు నిరంతరము నేను ఏకరీతిగా ఉంటాను. కానీ సదాకాలం, శాశ్వత కాలము, పురాతన కాలం మొదలుకున్న నేటి వరకు నేను ఒకేలా ఉన్నాను. కానీ నాలో ఏమాత్రం కూడా మార్పును మీరు చూడలేరు. అది దేవుని వయసులోనైనా, దేవుని నీతిలోనైనా, అవునా, దేవుని యొక్క జీవంలోనైనా, దేనిలోనైనా సరే మీరు గమనించండి, మార్పు ఏమాత్రం కూడా, నో చేంజెస్. దేవునిలో చేంజెస్ అంటే ఏమి ఉండవు. మరొక మాట చెప్తా. ఉదాహరణగా, మనం వాక్యం వినే కొలది మనం జ్ఞానాన్ని సంపాదించుకోగలము. మనం చదువుకునే కొలది కొత్త కొత్త విషయాలు నేర్చుకోగలము. ఒకప్పుడు ఇంత డబ్బా ఫోన్లు కూడా ఉండేవి కాదు. ఊరికి ఒకటో ఇద్దరు ముగ్గురు వాడుతూ ఉండేవాళ్ళు. తర్వాత ఈ డబ్బా ఫోన్లు ఊరంతా వచ్చేసినాయి. ఇవి డబ్బా ఫోన్లు తక్కువైపోయాయి. చిన్న ఫోన్లు, కీప్యాడ్ ఫోన్లు. ఇప్పుడేమో అందరికీ స్మార్ట్ ఫోన్లు వచ్చేసాయి. ఒకప్పుడు ఫోనే లేనప్పుడు ఎవరి దగ్గర ఫోన్ చూస్తే దీన్ని ఎలా నొక్కాలరా అబ్బాయి అనుకునేవాళ్ళం. ఏది నొక్కితే ఆన్ అవుతుందో, ఏది నొక్కితే ఆఫ్ అయిపోతుందో తెలిసేది కాదు. ఆ నోకియా ప్రారంభంలో చిన్న ఫోన్లు ఉండేవి కదా, ఏది నొక్కితే ఎలా రెస్పాండ్ అయ్యేదో తెలియదు మనకి ఫస్ట్ టైం ఫోన్ పట్టుకున్నప్పుడు. కానీ ఆ రోజు ఉన్నప్పుడు ఉన్నట్టు ఈరోజు ఉన్నామా? నో. ఈరోజు ఎన్ని కొత్త కొత్త అప్గ్రేడేషన్స్ కలిగి కొత్త కొత్త ఫోన్లు వస్తూ ఉన్నా మనం కూడా మారిపోతూ చక్కగా మార్పును ఆ ఫోన్లు మనం చక్కగా వాడేసుకుంటున్నాం, వినియోగించుకుంటున్నాం. అంటే ఉండే కొలది వస్తువుల యొక్క వాడే క్రమాన్ని మనం నేర్చుకుంటున్నాము, అప్డేట్ అవుతున్నాము. ఉండే కొలది లోకంలో జరుగుతున్న టెక్నాలజీ ఏదైతే ఉన్నదో ఆ టెక్నాలజీ మనం మరి పొందుపుచ్చుకుంటున్నాము. మన జ్ఞానాన్ని మనం పెంచుకుంటున్నాము. ప్రతిరోజు కూడా మనం నేర్చుకుంటే కనుక మన జ్ఞానాన్ని మనం డెవలప్ చేసుకోవచ్చు. కానీ దేవుని జ్ఞానం ఏదైతే ఉన్నదో అది డెవలప్ కాదు, అది దేవునికి. ఒకప్పుడు ఆయన ఆ జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానం ఎలాగైతే పరిణితి కలిగిన సంపూర్ణమైన జ్ఞానాన్ని కలిగి ఉన్నాడో, ఈరోజు కూడా అలాంటి సంపూర్ణమైన జ్ఞానం ఆయన కలిగి ఉన్నాడనే వాస్తవాన్ని మనం గమనించాలి. ఇక్కడ ఒక కౌంటర్ పడుతుంది. ఏంటి ఆ కౌంటర్ అంటే, మరి దేవుడు అంత జ్ఞానం కలిగి ఉంటే పాత నిబంధనగా పిలువబడుతున్న ధర్మశాస్త్రాన్ని ఎందుకు కొట్టేయాలి, క్రొత్త నిబంధనను మరలా ఎందుకు తీసుకురావాలి? అంతే కదా. పాత నిబంధన లోపమని రాశాడు కదా పౌలు భక్తుడు. ఆ లోపమైన దాన్ని ఎందుకు ఇవ్వాలి నరులకు, మరలా క్రొత్త నిబంధన ఎందుకు తీసుకురావాలి? మనం బాగా మనసు పెట్టి గమనిస్తే పాత నిబంధనగా పిలువబడుతున్న ధర్మశాస్త్రం ఎంతుందో ఆ ధర్మశాస్త్రము ప్రపంచానికి ఇవ్వలేదు దేవుడు. గమనిస్తున్నారా? ధర్మశాస్త్రం అనేది ప్రపంచానికి ఇవ్వలేదు ఆయన. అది కేవలము ఒక గ్రూప్లో ఉన్న జనులకు మాత్రమే ఇచ్చాడు. వాళ్ళే ఇశ్రాయేలీలకు. యాకోబుకు దేవుడు తన ధర్మశాస్త్రమునిచ్చెను, ఆయన వాళ్ళకిచ్చినట్లుగా వేరే జనాంగాలకి ఇవ్వలేదు. ఆయన సంకల్పం చూడండి, ముందుగా ఇశ్రాయేల్ని ఎన్నుకున్నాడు, వారికి వాక్యాన్ని ఇచ్చాడు, వారు వాక్యానుసారంగా జీవించలేదు. తన కుమారుని పంపించాడు, తన కుమారుని పంపించి సమస్త జనులారా అన్నాడు. ఎప్పుడైతే కుమారుడు వచ్చాడో ఇక యూదుడని గ్రీసు దేశస్థుడని ఇక భేదం లేదు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా అన్నాడు. అంటే సమస్త జనులారా మీరందరూ నా యొద్దకు వచ్చి నేర్చుకోనండి. అంటే ఆయన సంకల్పం ఏదైతున్నదో కాలాన్ని బట్టి ప్రతిదాన్ని కూడా ఆయన ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నాడు. ముందుగా ఇశ్రాయేలు నా దగ్గరకు రావాలి. లోకమంతా నశించిపోయింది కదా, లోకమంతా నశించిపోయి ఉండగా, లోకమంతా పాడైపోయి ఉన్న కాలంలో ఒక జనాంగాన్ని ఎన్నుకుందాము. ఆ జనాంగము ద్వారా నిజమైన దేవుడు అంటే ఎవరో అని మిగిలిన జనాంగాలకి నిరూపించడానికి దేవుడు ఒక జనాంగాన్ని ఎన్నుకుని వారికి ఒక కట్టడినిచ్చి, వారికి ఉపదేశము చేసి, ఆజ్ఞలు ఇచ్చి, దానికి ధర్మశాస్త్రం అని పేరు పెట్టి, ఇదిగో ధర్మశాస్త్ర ప్రకారంగా నడవండి అన్నాడు. కాలక్రమేణా ఇశ్రాయేలు దాని ప్రకారంగా నడవలేదు. తన కుమారుడు రావడం అనివార్యమైంది. అది కూడా దేవుని యొక్క అనాది ప్రణాళికలో, చిత్తములో, ఆయన సంకల్పంలో ఉన్నదే. ఆ కుమారుడు రావడంతో మరి ధర్మశాస్త్రమును ఆయన క్రీస్తు యొక్క శరీరము ద్వారా కొట్టివేసి నూతన నిబంధనగా ఈరోజు మనము చదువుతున్న క్రొత్త నిబంధన దేవుడు మనకు ఇవ్వడం మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని వారలారా.
అందుకే కొన్ని వచనాలు చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథంలోని 147వ కీర్తన. కీర్తనల గ్రంథంలోని 147వ కీర్తన 19వ వచనం చూద్దాం ఒకసారి. 19, 20వ వచనాలు చూస్తే, కీర్తనల గ్రంథంలో 147వ కీర్తన 19వ వచనం చూస్తే, ఆయన తన వాక్యమును యాకోబుకు తెలియజేసెను. చదువుతున్నారు కదా, 147వ కీర్తన 19వ వచనం చూస్తే, ఆయన తన వాక్యమును యాకోబునకు తెలియజేసెను, తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలుకు తెలియజేశాను. చాలా క్లారిటీగా ఉన్నది. ధర్మశాస్త్రం అనేది దేవుడు ఎవరికి ఇచ్చాడు అంటే ఇశ్రాయేలుకి ఇచ్చాడు, అంతేగాని లోకమంతటికి ఇవ్వలేదు. లోకములో ఉన్న అందరి జనులందరికీ ఇవ్వలేదు. అది అన్ని దేశాల వారికి ఇవ్వలేదు. అది అన్ని ప్రాంతాల వారికి ఇవ్వలేదు. అది ధర్మశాస్త్రం యాకోబు వంశానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అందుకే అంటున్నాడు 20 వచనంలో, ఏ జనమునకు ఆయన ఎలాగూ చేసి ఉండలేదు, ఆయన న్యాయ విధులు మిగిలిన జనాంగముల వారికి తెలియకయే ఉన్నవి. అర్థం చేసుకోవాలి. దేవుడు మారిపోయాడండి. ఒకప్పుడే ఒకటిచ్చి ఆయన జ్ఞానము, తర్వాత ఇంకా అప్డేట్ అయిపోయి ఇంకొకటి ఇచ్చాడని అంటే అలా అనడానికి అవకాశం లేదు. ఇక్కడ ఇశ్రాయేలీయులారా, ఇదిగో మీకు ఇది అవసరము, అది ఇస్తున్నాను. ఇక మీదట ఇశ్రాయేలీయులు, యూదులు, లేదంటే అన్ని జనాలు అనేది భేదం లేదు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత అందరికీ ఇవ్వాల్సిన ఒకటి ఉన్నది, అది క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన అందరికీ ఇచ్చేస్తాం. ఆ అందరిలో ఇశ్రాయేలులకు కూడా క్రొత్త నిబంధన, యూదులకు కూడా క్రొత్త నిబంధనే. ఇశ్రాయేలులైనా, యూదులైనా, గ్రీకులైనా, గ్రీసు దేశస్తులైనా, ఎవరైనా సరే, అన్ని జనులు ఎవరైనా సరే, మరి భారతదేశంలో ఉన్న ఎవరైనా సరే క్రొత్త నిబంధన ప్రకారంగా బ్రతకాలి. అందుకే మత్తయి సువార్త 11వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాట చూడండి ఒకసారి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం చూస్తే, మత్తయి సువార్త 11:28లో, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, ఏమన్నాడు? కీర్తనల గ్రంథంలో లేదంటే ధర్మశాస్త్రం ఇచ్చేటప్పుడు, మోషేకి ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు, ఇశ్రాయేలులారా ఈ ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు మీకే అన్నాడు. మీకే కానీ వేరే వాళ్ళకి కాదని కూడా చెప్పాడు. ఏ జనంను కూడా ఎలాగో ఆయన తెలియజేయలేదని కూడా మనం చదివాం. మీకే ధర్మశాస్త్రం, వేరే వాళ్ళకి కాదు. వాక్యాన్ని ఆధారం చేసుకుని ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు వచ్చాడో, యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును, నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును గనక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యుద్ధ నేర్చుకునడి. ఎవరు నేర్చుకోమన్నాడు? మోషే గారు ధర్మశాస్త్రం ఇస్తూ, ఇశ్రాయేలులారా ఇది మీరు నేర్చుకోండి, మీ సంతతి వారికి, మీ కుమారులకు, మీ కుమారుల మనవాళ్ళ వరకు మీరు దాన్ని నేర్పించండి అన్నాడు. ధర్మశాస్త్రం చదివితే మనకు అర్థమయ్యేది అదే. ఇశ్రాయేలులారా మీరు నేర్చుకోవాలి, మీరు మీ కుమారులకి, వారి కుమారులకి, మీ మనవాళ్ళు మీకు చెప్పుకుంటూ వెళ్ళాలి, ధర్మశాస్త్రం అన్నాడు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు వచ్చారో ఉనికిలోనికి, క్రొత్త నిబంధన వచ్చింది. క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత అని అన్నాడు, చేతులు జాసి, ఇక యూదుడని, గ్రీసు దేశస్తుడని భేదం లేదు నాయన, సమస్త జనులారా నా యుద్ధకు రండి, నా యుద్ధ నేర్చుకొనుడి అన్నాడు. ఇప్పుడు క్రొత్త నిబంధనలో అందరూ రావాల్సిందే. ఈ గొడుగు కిందకి అందరూ రావాల్సిందే. యూదులైనా, ఇశ్రాయేలులైనా, అన్ని జనులైనా, ఎవరైనా సరే ఈ క్రొత్త నిబంధన కాడి కిందకి రావాల్సిందే. ధర్మశాస్త్రం అనే కాడిని తీసేశాడు. క్రొత్త నిబంధన అనే ఒక చక్కటి ఆజ్ఞలు కలిగిన నిబంధన దేవుడు ఇచ్చాడు ఈరోజు. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవ్వాలంటే, దేవుడు కూడా జ్ఞానంలో అప్డేట్ అయ్యాడండి. ఒకప్పుడు అది ఇచ్చాడు, తర్వాత ఇది ఇచ్చాడు అంటే ఇలా అనుకోవడానికి అవకాశం లేదు. అక్కడ ఇప్పుడు వరకు చెప్పిన దాన్ని మీరు గమనించినట్లయితే, ఇప్పుడు వరకు మీరు విన్నదాన్ని మీరు గమనించినట్లయితే, దేవుడు తన జ్ఞానములో పరిణితి చెందడం అనేది లేదు. క్రొత్త నిబంధన ఇవ్వడము గురించి అనాది సంకల్పం, అది యేసుక్రీస్తు రావాలి, తన సంకల్పాన్ని తెలియజేయాలి, అన్ని జనులందరూ కూడా దేవుని ఇంట్లోనికి రావాలి అనేది యేసుక్రీస్తు వారు రాక మునిపే రాయబడిన ప్రవచనాలు అవి. ముందుగా ఇశ్రాయేలులు వస్తారు, తర్వాత మిగిలిన అందరూ వస్తారు. అది దేవుని యొక్క అనాది సంకల్పంలోని భాగం. అంతేగాని దేవుడు మారలేదు. తన జ్ఞానాన్ని ప్రతిరోజు కూడా డెవలప్ చేసుకునేవాడు కాదు ఆయన. తన జ్ఞానం విషయంలో కూడా ప్రారంభంలో ఎంత జ్ఞాన అనుభవాన్ని కలిగి ఉన్నాడో, ఈరోజు కూడా అంతే జ్ఞాన అనుభవాన్ని కలిగి ఉన్నాడు. భవిష్యత్తులో కూడా అంతే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ఒక వర్షం చెప్తానండి. నేను వాక్యం చెప్పడానికి నిలబడినప్పుడు ఇంత లేదు. చేతులు వనకడం కానీ, కాళ్ళు వనకడం కానీ, మాట తడబడ్డం కానీ, మాటలు మింగేయడం కానీ, అవునా,
చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే మొట్టమొదటిసారి నిలబడితే స్టేజ్ ఫియర్ ఖచ్చితంగా ఉంటుంది. ఏదైతే సిద్ధపడ్డామో ఆ సిద్ధపడిన మొత్తాన్ని మనం చెప్పలేం. కానీ ఈరోజు చూడండి, కొంత మేరకు ఎంతో కొంత ఎదిగాను. భవిష్యత్తులో ఇంకా బాగా ఎదగొచ్చు. అంటే మన యొక్క అనుభవాన్ని బట్టి మనం జ్ఞానంలో ఎదుగుతూ ఉంటాము. ఒకప్పుడు ఇంత సబ్జెక్ట్ లేదు. వయసు పెరిగే కొలది, అనుభవం పెరిగే కొలది, సేవా భారం పెరిగే కొలది, బైబిల్ చదివే కొలది, ఎన్నో పుస్తకాలు చదివే కొలది దేవుని యొక్క జ్ఞానాన్ని మనము పెంచుకుంటూ వెళ్తాం. కానీ దేవునికి అలా కాదు. దేవుడు ప్రారంభంలో ఎంత జ్ఞానాన్ని కలిగి ఉన్నాడో ఈరోజు కూడా అంతే జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. భవిష్యత్తులో కూడా అంతే జ్ఞానం కలిగి ఉన్నాడు. అంత ఈరోజు మనం ఏదైతే చూస్తున్నాం అంతా కూడా ఆయన జ్ఞాన ధననిధిలోనిదే. అంతేగాని దేవుడు కూడా నేర్చుకుంటాడండి అనడానికి ఇక్కడ అవకాశాలు లేవు. ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడు ప్రారంభం నుంచి కూడా ఆయన పర్ఫెక్ట్ అన్నమాట, పరిణితి కలిగిన దేవుడు ఆయన. కాబట్టి మనము ఏ విధంగా మనము దేవుడు మార్పు లేనివాడు మనం గమనించుకోవాలి. నిన్న నేడు ఏకరీతిగా ధర్మశాస్త్రం విషయంలోనైనా కొత్త నిబంధన విషయంలోనైనా సరే మనం గమనించుకోవాలి. మరొక విషయాన్ని మీ జ్ఞాపకంలోకి తీసుకొస్తాను. 119వ కీర్తన, కీర్తనల గ్రంథంలో 119వ కీర్తన, ఆయన వాక్యము గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వరకు విన్నదాన్ని బట్టి మీరు దృష్టిలో ఉంచుకొని 119వ కీర్తన 89వ వచనంలో, 119వ కీర్తన 89వ వచనంలో, యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. ఏమన్నాడు చెప్పండి? వాక్యము నిత్యము నిలకడగా ఉండే వాక్యం అదే. ఇశ్రాయేలుకి ఏది అవసరమో అది ఇచ్చాడు. అన్ని జనులు ప్లస్ ఇశ్రాయేలుకి ఏది అవసరమో అది ఇచ్చాడు. ఆయన వాక్యము నిలకడగా ఉండే వాక్యము, ఎప్పటికీ కూడా మారని వాక్యం అదే, ఎప్పటికీ కూడా మార్పు లేని వాక్యం అదే. ముందు ఏది కావాలో అది ఇచ్చాడు, జనాలకు ఏది కావాలో అది ఇచ్చాడు. కానీ ఆయన వాక్యంలో మార్పును మనం చూడలేం. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆయన కలిగి ఉన్న వాక్యంలో మనం మార్పును చూడలేం. ప్రజలకు ఏది కావాలో, ప్రజల యొక్క పరిస్థితులను బట్టి, భౌగోళిక స్థితిగతులను బట్టి, వారి యొక్క స్థితిని బట్టి, వారున్న బానిస బ్రతుకులను బట్టి, వారు ఏది చేయగలరో, ఎంతవరకు చేయగలరో దానిని బట్టి వాళ్ళకి ఏది అవసరమో అది ఇచ్చాడే. కానీ ఆయన వాక్యాన్ని ఆయన ప్రజలను బట్టి ఇదిగో మీకొకటి అలా మార్చాలని అది ఇచ్చినది కాదు. ముందు ఇశ్రాయేలులారా, ముందు మీరు దీన్ని నమ్ముకోండి, దీని ప్రకారంగా రండి. ఇవన్నీ కూడా ఎక్కడి వరకు రావాలంటే యేసుక్రీస్తుకు అవి ఛాయలుగా రావాలి. ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చానంటే ఈ ధర్మశాస్త్రము యేసుక్రీస్తును పరిచయం చేయాలి. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత క్రొత్త నిబంధన ఇస్తాడు. ఆ నిబంధన ప్రకారం మీరు నడుచుకోవాలి. ఇదంతా కూడా దేవుని యొక్క అనాది సంకల్పంలోనే అదొక ప్లానింగ్ అది. అంతేగాని అప్పుడు అది ఇచ్చాడండి, ఇప్పుడు ఇది ఇచ్చాడండి, మార్చేశాడండి అనడానికి అవకాశం లేదు ఇక్కడ. యేసుక్రీస్తు రాక మునిపే, ధర్మశాస్త్రం ఇవ్వక మునిపే ధర్మశాస్త్రం ఇస్తాను, తర్వాత ఇది తీసేస్తాను, యేసుక్రీస్తు వస్తాడు, యేసుక్రీస్తు వచ్చిన తర్వాత క్రొత్త నిబంధన ఇస్తాడని ఒక చక్కటి అవగాహన దేవుని ప్లానింగ్లో ఆల్రెడీ ఉన్నది అది. అంతేగాని ఆ క్రమంలో ఇచ్చిందే కానీ ముందు ఒకటి ఇచ్చేసి తర్వాత మార్చేశాడు ఇలా కాదు. అది దేవునిలో కూడా మార్పులు జరిగాయండి అనడానికి లేదు ఇక్కడ. జలప్రలయం వచ్చిందా? వచ్చింది. జలప్రలయం వచ్చినప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు, భూమి ఉన్నంత కాలము కూడా వేసవి శీతోష్ణ స్థితి వర్షాకాలం నేను కురిపిస్తానన్నాడు. ఎన్నటన్నిటికీ ఒక మాట చెప్పాడు, నిత్య నిబంధనగా మాట ఇచ్చాడా? ఏ రోజు కూడా మాటను తప్పలేదైనా. ఏ కాలంలో వాటిని ఆయన ఇస్తూనే ఉన్నాడు. చూడండి ఒకసారి. అంటే ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే మార్పు లేని దేవుడు అని చెప్పడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మనం చూసుకుని మనం ముందుకెళ్దాం పిల్లరా. ఆదికాండములోని 8వ అధ్యాయము, ఆదికాండములోని 8వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూద్దాం ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆదికాండంలోని 8వ అధ్యాయము 21వ వచనం చూస్తే 21, 22 చూద్దాం. ఆదికాండం 8, 21, 22. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారము ఇకను సమస్త జీవులను సంహరింపను. ఒక మాట చెప్పాడు, అవునా?
ఎందుకు చెప్పాడు? ఆ జాతంతా పాపం చేసేసరికి అందరినీ తీసేశాడు. అందరూ తప్పు చేశారు, అందరూ పాపం చేశారు, అందరూ పాపం చేశారని దేవుడు అందరినీ సంహరించేశాడు. సంహరించిన తర్వాత మరలా నోవహు తరాన్ని నుంచి మరలా కొత్త జనరేషన్ స్టార్ట్ చేసి అని అంటున్నాడు, భూమి నిలిచినంత వరకు వెదకాలము, కోతకాలము, శీతోష్ణములను, వేసవి శీతకాలములో రాత్రింబగళ్ళు ఉండక మానవని తమ హృదయములో అనుకోనేను. ఏదైతే ఒక మాట ఇచ్చాడో ఆ మాటను మరలా దేవుడు మార్చలేదు. అంటే జలప్రళయముకు ముందు జనులు తప్పు చేశారండి, వాళ్ళని తీసేయడంలో అర్థం ఉంది జలప్రళయం ద్వారా అంటే, మరి ఈరోజు మనం తప్పులు చేయట్లేదా? మరి ఈరోజు దేవుడు మనల్ని కూడా తీసేసి మరలా ఇంకో జనాంగాన్ని తీసుకురావచ్చు కదా. అబ్రహాము సంతానాన్ని దేవుడు మోషే గారి నాయకత్వంలో నడిపిస్తూ ఉంటే, మోషే 40 దినాలు దేవుని దగ్గరికి వెళ్తే ఈ జనులందరూ కూడా దూరణ చేసుకుని పూజిస్తూ ఉంటే, మోషే ఈ జనులందరూ కూడా నాయన త్రోవ తప్పిపోయారు, వీళ్ళందరినీ చంపేస్తాను, నీ గర్భంలో తీసుకొస్తానంటే మోషే అన్నాడు, ప్రభువా నో ప్రభువా, నో ప్రభువా, వద్దు ప్రభువా. అంటే ఒక జనాంగం గురించి అన్నాడు కానీ మిగిలిన అందరి జనాంగాలు తీసేస్తానలేదు. అంటే ఇశ్రాయేలీలే పాపములు ఉన్నారని అంటే మిగిలిన అందరూ కూడా ఘోరమైన పాపములు ఉన్నారు, మిగిలిన వారు కూడా ఘోరమైన పాపములు ఉన్నారు. ఇప్పుడు నోవహు నుండి ఎలాగైతే కొత్త జనరేషన్ స్టార్ట్ అయిందో వీళ్ళందరినీ చంపేసి మరలా మోషే నుంచి కొత్త జనరేషన్ స్టార్ట్ చేయొచ్చుగా. అలా చేయలే. ఎందుకంటే ఇక్కడ ఒక మాట ఉంది, దేవుడు చెప్పింది, ఇక మీదట భూమి మీద ఉన్న నరులందరినీ కూడా నేను తీసివేయను. అలాగే ఒక ధనస్సును ఉంచాడు, ధనస్సును మేఘములో. ఇదిగో ఒకప్పుడు జలప్రలయం జరిగింది, దానికి ఒక గుర్తు ఈ ధనస్సు ఉంచుతున్నాడని చెప్పి మనుషులకు దేవునికి మధ్య నిబంధన గుర్తుగా దాన్ని ఉంచి ఆడు మాట్లాడుతున్నాడు. 15వ వచనంలో, 9వ అధ్యాయం 15వ వచనంలో, ఆదికాండం 9వ అధ్యాయం 15వ వచనంలో, అప్పుడు దేవుడు 9:15, అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసుకుందును గనక సమస్త శరీరులను నాశనము చేయుటకు అలాగు ప్రవాహముగా నీళ్లు రావు. ఆ ధనస్సు మేఘములో ఉండును, నేను దాన్ని చూచి దేవునికిని భూమి మీద ఉన్న సమస్త శరీరులలో ప్రాణము గల ప్రతి దానికి మధ్యనున్న నిత్య నిబంధనను నేను జ్ఞాపకము చేసుకుంటాను. నిత్య నిబంధన అంటే ఈ నిబంధన ఎప్పటికీ ఉంటుంది, ఈ నిబంధనలో మార్పు రాదు. ఏంటా నిబంధన? మనుషులు పాపము చేస్తే అందరినీ కూడా నీళ్లు రప్పించి నేను తీసేయను. ఎవరు తప్పు చేస్తే వాళ్ళనే తీసేస్తా, ఎవరు పాపము చేస్తే వాళ్ళనే తీసేస్తా, ఎవరి అతిక్రమములు సంపూర్ణమైతే వాళ్ళని తీసేస్తా, ఎవరి అక్రమములు సంపూర్ణమైతే వాళ్ళని నేను సంహరించేస్తా. అంటే ఇప్పుడు మనకేమర్థం అవుతుందంటే, ఓకే మన పాపాలు ఇంకా పండలేదు, మనం సంపూర్ణం కాలేదు అనుకుంటున్నారేమో. మనకు మధ్య ఎవరున్నారు చెప్పండి? యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆ ప్రభువే కనుక లేకపోతే మనం కూడా ఎప్పుడో వెళ్ళిపోయేవాళ్ళం, వెళ్ళాల్సిన ప్లేస్కి జారిపోయేవాళ్ళం ఖచ్చితంగా. ఆ ప్రభువు తన కృప వల్ల మన పట్ల మన పక్షమైన విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రభువా ఇంకొక అవకాశం, ఇంకొక అవకాశం, ఇంకొక అవకాశం, సేవకులను పంపిస్తా, ఇంకొక వాక్యం చెప్పిస్తా, ఇంకొక వాక్యం చెప్పిస్తా, సువార్త చెప్పిస్తా, ఇంకొక అవకాశం, ఇంకొక అవకాశం అని ప్రభు మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం బ్రతుకున్నాం. కానీ ఆ మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు వారు మన దేవునికి మనకి మధ్యలో లేకపోతే మన జీవితాలు ఎప్పుడో వెళ్ళిపోయి ప్రియులరా. వెయ్యకూడని అగ్ని వేసినందుకు అహరోను కుమారులు 2 చచ్చిపోయారు. అబీహు నాతాను చచ్చిపోయారు. ఈరోజు మనము చెయ్యకూడని కార్యాలు ఎన్నో చేస్తున్నాం. దేవుని ఆరాధనలో కానీ, మందిరంలో కానీ, ఆయన సన్నిధిలో కానీ, ఈ భూమి మీద కానీ ఎన్నో విచ్చలవిడితనముగా పాపం జరుగుతుంది ఈరోజు. అయినా ఎందుకు ఈరోజు మనిషి బ్రతికే ఉన్నాడంటే ఇక్కడ కృప విస్తరించింది. పాపము ఎంత విస్తరించిందో అంత కృప విస్తరించింది. ఆ కృప అర్హత లేని మనల్ని కాపాడుతున్నది. మనం మారాలని ఎన్నిసార్లు చెప్పినా మారకపోతే ఇక యేసు ప్రభువు కూడా మన జీవితాల్లో మార్చలేడు. ఆయన కూడా ప్రభువా తీసేసాయి, ఆ చెట్ల వేరున గొడ్డలు పెట్టి నరికేసే అంటాడు. ఇక మారు మనసు పరిపూర్ణంగా మన జీవితంలో మనం పొందుకోకపోతే ప్రియమైన దేవుని వారలారా, నిబంధనకు గుర్తు పెట్టాడు.
అప్పటి నుంచి ఏదైతే ఒక మాట మీద నిలబడ్డాడో ఆ మాట మార్చలేదు. చూడండి, దేవుడు మాట మార్చలేదు. మాట ఎక్కడా మారలేదు, ఒక్క శాతం కూడా మాట మారలేదు దేవునిదే. ప్రతిదీ కూడా ఆయన సంకల్పములు, అనాది సంకల్పములు ఏదైతే ఉన్నదో దాని ప్రకారంగా జరిగించుకున్నాడు. ముందు ఇశ్రాయేలు వారికి ధర్మశాస్త్రం, తర్వాత మొత్తం క్రైస్తవ్యము వారికి నూతన నిబంధన. మరి ఇన్ని వందల సంవత్సరాలు అయిపోయిందిగా, మరలా ఇంకొకటి ఇవ్వచ్చుగా. ఇప్పుడు 1500 సంవత్సరాల ముందు, యేసుక్రీస్తు రాకముందు 1500 సంవత్సరాల ముందు ధర్మశాస్త్రం ఇచ్చాడు. యేసుక్రీస్తుతో క్రొత్త నిబంధన ఇచ్చాడు. మరలా 2000 సంవత్సరాలు గడిచిపోయిందిగా, మరలా ఇంకోటి ఇవ్వచ్చుగా, ఇంకొక న్యూ టెస్ట్మెంట్ ఇవ్వచ్చుగా, క్రొత్త నిబంధన ఇవ్వచ్చుగా. ఇవ్వలే, ఎందుకంటే ఇది ఎన్నటికీ కూడా మారదు. దీనిలో ఏది కలపకూడదు, దీనిలో ఏది తీసేయకూడదు. ఇది మారడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. ఎందుకంటే దేవుని వాక్యము నిత్యము నిలిచే వాక్యం. అదే చివరికి ఒక మాట చూసుకుందాము. కీర్తనల గ్రంథములో 33వ కీర్తన, కీర్తనల గ్రంథంలోని 33వ కీర్తన 11వ వచనం చూస్తే, కీర్తనల గ్రంథంలోని 33వ కీర్తన 11వ వచనం చూస్తే, యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. ఆయన సంకల్పం ఏదైతే ఉన్నదో ఆ సంకల్పము చొప్పున జరగాలే కానీ ఆయన ఆలోచనలు మారవు, ఆయన చిత్తము మారదు, ఆయన యొక్క సంకల్పము కూడా మారదు. ఎప్పటికీ కూడా ఒకే ఒక సంకల్పము, ఈ పాపములో ఉన్న మనిషిని మార్చి పరలోకానికి నడిపించాలి. అది ధర్మశాస్త్రం వల్ల కొంతమంది మారారు, దేవుని సన్నిధికి పాత్రులుగా ఎంచబడ్డారు. క్రొత్త నిబంధన వల్ల అనేకులు మారారు, దేవుని సన్నిధికి పాత్రులుగా ఎంచబడ్డారు. ఈరోజు ఇంకా క్రొత్త నిబంధన క్రింద అనేకులు ఉన్నారు. మనం అందరం కూడా క్రొత్త నిబంధన క్రింద ఉండి ఆయన యొక్క సంకల్పం ప్రకారంగా జీవించి రక్షణలోనికి వచ్చిన తర్వాత ఎలాంటి మార్పునైతే మనం కలిగి ఉన్నామో, ఎలాంటి పరిశుద్ధతనైతే మనం సొంతం చేసుకున్నామో ఆ పరిశుద్ధంగా మనం జీవిస్తూ మన జీవితంలో మనం కన్నుమూయాలి. ఎక్కడ కూడా మనం పరిశుద్ధతను మనము కోల్పోవద్దు. ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా మనము పరిశుద్ధతను మనం కోల్పోవద్దు. అప్పుడే ఎడతెగని దేవుని వాత్సల్యత ఎదుగుతున్నదో అది మన మీద ఉంటుంది, పుష్కలంగా మెండుగా ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా గమనించండి, ఆయన మార్పు లేనివాడు. అంటే ఏ విషయాల్లో అంటే న్యాయం విషయంలో మారడు ఆయన, నీతి విషయంలో మారడు ఆయన, ఆయన నిర్దోషమైన వాడు. నమ్మకం విషయంలో ఆయన మార్పు లేదు, పరిశుద్ధత విషయంలో మార్పు లేదు, ఒక మనిషిని రక్షించాలన్న ఆలోచన విషయంలో మార్పు లేదు, ఆయన సంకల్పంలో మార్పు లేదు, వాక్యంలో మార్పు లేదు. ఇశ్రాయేలులకు ఒకప్పుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. దేన్ని బట్టి అంటే వారిని బట్టి మిగిలిన వారికి పాఠం నేర్పించాలని. వారిలో మార్పు కలగలేదు. అందుకే క్రొత్త నిబంధన రావాలి అంటే యేసుక్రీస్తు రావాలి. యేసుక్రీస్తు రావాలనేది కూడా ముందటి ధర్మశాస్త్రం కంటే ముందటి అనాది సంకల్పం అదే. ఆ ప్రకారంగా క్రొత్త నిబంధన ఇచ్చాడు. అంటే తన సిస్టంలో దేవుడు ఏదైతే పొందుపరుచుకుని నడిపిస్తూ ఉన్నాడో దాని ప్రకారంగా జరుగుతున్నాయి కానీ ఆయన ఏం మార్పులు చేయట్లేదు. ప్రియమైన దేవుని వారలారా, ఆయన సంకల్పం ఏదైతున్నదో ఆ సంకల్ప ప్రకారమే ప్రతిదీ జరుగుతున్నది. అది ఎప్పటి సంకల్పము? కొన్ని యుగాల ముందున్న సంకల్పము. అప్పుడు అనుకున్నాడు ఈ కాలంలో యేసుక్రీస్తు రావాలని. ఖచ్చితంగా ఆ కాలంలో యేసుక్రీస్తుని వచ్చాడు. అప్పుడు అనుకున్నాడు ఈ కాలంలో మోషే వస్తాడు, మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇప్పించాలని. ఇప్పుడు కొన్ని యుగాల ముందనుకున్నది ఈ మధ్యకాలంలో ఇవి జరుగుతూ వచ్చాయి. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మన కాలంలో మన ద్వారా సువార్త అనేకులకు అందాలి, అనేకులు దాన్ని వినాలి, వారు పాపం విషయంలో ఒప్పింపబడాలి, వారు మలినమైన జీవితాన్ని వదిలిపెట్టి నూతనమైన జీవితంలోనికి మార్పు చెంది ఎప్పుడైతే మార్పు పొందాడో మారు మనసు పొందిన వ్యక్తి అలాగే కంటిన్యూగా ఉండాలి. అంతేగాని మరలా పాత జీవితంలోకి వెళ్ళిపోయి ఆదివారం రాగానే మరలా కొత్త జీవితం అనేసి, మరలా సోమవారం రాగానే మరలా పాత జీవితంలోకి వెళ్ళిపోయి ఇప్పుడు జరుగుతున్నదే. క్రిస్టియానిటీలో ఏం జరుగుతుందంటే ఆదివారం ఏమో పరిశుద్ధ జీవితము, సోమవారం నుంచి శనివారం వరకేమో పాపపు జీవితం. ఇలా అయిపోయిన భక్తి జీవితం. ప్రియమైన దేవుని వారలారా, ఆదివారం రాగానే పరిశుద్ధత పవిత్రత గుర్తొస్తుంది. మిగిలిన రోజుల్లో అవి గుర్తు రావట్లేదు. అవి గుర్తు రావాలి. మనము కూడా మార్పు లేకుండా
ఈ పరిశుద్ధతను మనం కాపాడుకుని అంతం వరకు దాన్ని చేత పట్టుకుని కొనసాగిస్తూ మనం కన్ను మూస్తే మనం కూడా దేవుడు ఉన్న రాజ్యంలో మనం ప్రవేశం పొందుతాం ప్రియమైన దేవుని వాళ్ళారు. కాబట్టి గమనించండి, ఈ మాటలు మన ఆత్మీయ జీవితాన్ని భద్రపరిచేవిగా ఉండాలి, బలపరిచేవిగా ఉండాలి. ఉంటూ మన దేవునిలో తగిన ఆయన జ్ఞానాన్ని మనం పొందుకుంటూ విశేషమైన అనుభవాన్ని సంపాదించుకుని ఆయన సేవ చేసి మన తరం వారికి మనం పరిచర్య చేసి మనం కన్ను మూస్తే దేవుడిచ్చే రాజ్యంలో మనకు స్థానము ప్రియమైన దేవుని వారు. లేకపోతే లేదండి, నిన్న ఒకలాగా ఉంటాను, ఈరోజు లాగా ఉంటాను, రేపు ఇంకొకలాగా ఉంటానంటే అది భక్తి జీవితంలో సెట్ కాదు. ఆదివారం ఒకలా, సోమవారం ఒకలా, మంగళవారం ఒకలా అంటే రోజుకు ఒక్కొక్కలా ఉన్నాం అనుకోండి, రోజుకు ఒక గెటప్ వేసుకున్నాం అనుకో, రోజుకు ఒక వేషం వేసుకున్నాం అనుకో, దేవుడు ఊరుకోవటం. ఆదివారము ఏ వేషములు అయితే ఉన్నావో, ఏ వేషం ఆదివారము? క్రీస్తు వేషం, అంటే క్రీస్తును ధరించుకోవడము. ఆదివారం క్రీస్తుని ధరించుకున్నావా, మిగిలిన వారమంతా, మిగిలిన దినమంతా క్రీస్తుని ధరించుకో. బాప్తిసం తీసుకున్న దినాన్న క్రీస్తుని ధరించుకున్నావా, చచ్చేంత వరకు కూడా క్రీస్తుని ధరించుకునే ఉండాలి. కానీ మధ్యలో సాతాను సంబంధమైన కార్యాలకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకుండా మనం జాగ్రత్త పడాలి ప్రియమైన దేవుని వల్ల. అప్పుడే మనముగా దేవుని రాజ్యంలో ఆయన మహిమను పొందుకుని ఆయనతో నిరంతరము కూడా మనం ఉంటాము. మారని దేవుడు మనం కూడా చూడొచ్చు. ప్రభా అప్పుడు అలా ఉన్నావా? ఎస్ అని అంటాడు. ఇప్పుడు కూడా ఇలాగే ఉన్నాను అంటాడు. ప్రభు మోషే కాలంలో ఎలా ఉన్నావంటే ఇక ఇలాగే ఉన్నాను అంటాడు. అబ్రహాం కాలంలో ఎలా ఉన్నావంటే ఇదిగో ఇలానే ఉన్నాను అంటాడు. కాబట్టి పిల్లలు గమనిద్దాము, ఈ వాక్యాలు వింటూ దేవుని యొక్క బలాన్ని మనం పొందుకొని దేవునిలో మనం ముందుకు కొనసాగిపోదాము. 13వ భాగము వచ్చే వారం మనం మాట్లాడుకుందాము. చెప్తున్నాను కదా, తండ్రిని గురించిన శాస్త్రం అనేది చాలా పెద్దది. క్రైస్తవ్యంలో మనకు తండ్రి బాగా అర్థమైతే మిగిలిన విషయాలన్నీ కూడా బాగా అర్థమవుతాయి. అలా అర్థం చేసుకుని మనము ముందుకెళ్ళిపోదాం ప్రియులారా. మంచిదండి, నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.